రెండవ సెన్ గజేంద్ర మోక్షం. గజేంద్రుడు అన్ని విధాలుగా పోరాటం చేసి అలసిపోయిన తర్వాత భగవంతుడిని ప్రార్థించాడు. మరి విష్ణువు ఎక్కడున్నాడు, విష్ణువు ఎలా బయలుదేరాడు, ఆ విషయాలన్నీ కూడా మనం చెప్తున్నాం. ఆ తొందరలో సిరికిని కూడా చెప్పలేదు అని, శంఖమును కానీ చక్రాన్ని కానీ ఏదాన్ని కూడా సంధించలేదు అని కొంతమంది ఆధునిక విమర్శకులు వెళ్తున్నది కథ నిజంగా జరిగింది అనుకుందాం, వెళ్తున్నది మొసలిని చంపడానికి, భయంకరమైన మొసలిని. మరి ఇవన్నీ ఏవి తీసుకొని వెళ్ళకుండా ఎలా చంపుతాడు అని చెప్పి విమర్శలు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే శ్రీనాథుడు కూడా ఈ విషయంలో పోతన్న గారిని కాస్త విమర్శన చేసినట్టుగానే కథలు ఉన్నాయి. అవి వాస్తవాలా కాదా తెలియదు. అప్పుడు పోతన్న గారు శ్రీనాథునికి కూడా చాలా చక్కగా జ్ఞానోపదేశం చేశాడు. ఆపద అన్న వెంబడే మనం ఉన్న వాళ్ళం ఉన్నట్టుగానే పరిగెత్తుకొని వస్తాం తప్ప నిజంగా వాటి గురించి ఆలోచన చేయము అని. అలాగే విష్ణువు కూడా ఓ సామాన్యమైన మానవుడు ఎలా ఆపదంటే పరిగెత్తుకొస్తాడో అలాగే వచ్చినట్టుగా మనకు ఈ కథలో తెలుస్తున్నది. అంటే ఉదాహరణకి ఒకరోజు శ్రీనాథుడు పోతన్న ఇంటికి వచ్చినట్టు, అందరూ కలిసి భోజనాలు చేస్తున్న సమయంలో అనుకోకుండా పోతన్న అలా బయటికి వెళ్ళి బావిలో ఒక పెద్ద బండరాయి పడవేసి, శ్రీనాథ నీ కుమారుడు బావిలో పడ్డాడు అని చెప్పాడట. శ్రీనాథుడు ఉన్న ఫలంగా అక్కడికి వచ్చేశాడు, బావి దగ్గరికి వచ్చాడు. ఏది నా కొడుకు, ఏది ఎక్కడ అంటూ ఆతృత పడ్డాడు. అప్పుడు పోతన్న, చూసావా శ్రీనాథ, నీ బిడ్డ బావిలో పడినాడు అన్న వెంబడే నీవు ఉన్నవాడు ఉన్నట్టుగా వచ్చేసాడు. అలాగే విష్ణువు కూడా తన పిల్లలు, తన భక్తులు ఆపదల్లో ఉన్నారంటే ఉన్న ఫలంగా వచ్చేసాడు అని నేను రాశాను. అంటే మరి ఏంటి ఇప్పుడు ఇంత పరిస్థితి అంటే, ఏమీ లేదు, ఊరికేనే నీకు అలా జ్ఞానోదేశం కలిగిద్దామని అని చెప్పాడట. సరే, ఇది జరిగిందా జరగలేదా తర్వాత విషయం. పోతన్న గారు అంటే ఒక సామాన్య మానవుడి లక్షణాన్ని భగవంతుడు కూడా ఆపాదించి చెప్పాడు ఇక్కడ. మరి ఎవరికి చెప్పకుండా వస్తే వాళ్ళందరూ కూడా ఇతని వెంబడి వచ్చేశారట. ఇట్లు భక్తజన పాలన పరాయణుడును, నిఖిల జంతు హృదయారవింద వదన సంస్థితుడును అగు నారాయణుడు కరికులేంద్ర విజ్ఞాపిత నానావిధ దీన ఆలాపంబులు ఆకర్ణించి లక్ష్మీకాంత వినోదంబులను దర్శి సాలించి సంభ్రమించి దిశలు నిరీక్షించి గజేంద్ర రక్షాపరత్వంబు అంగీకరించి నిజ పరికరంబులను మరల అవధరించి గగనంబునకు ఉద్గమించి వేయించేయునప్పుడు. మళ్ళీ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నిజ పరికరంబులను మరలను అవధరించి. వాటి ముందుగానే ఒకేసారికి తొందరపడకుండా కవి భావన ఏమిటి, కవి ఏం చెప్తున్నాడని ఆలోచన చేస్తే మనకు ఈ విషయం తెలుస్తుంది. ఇక అవి ఎలా వచ్చాయి, ఒకరెంబడి ఒకరు ఎలా వచ్చాయో చెప్పే పద్యం మనకు చాలా చక్కగా పోతన్న గారి కలం నుండి జాలువారిన పద్యం. తన వెంటన్ సిరి, అతని వెంట సిరి లక్ష్మీదేవి, లచ్చి వెంట అవరోధ వ్రాతమున్ దాని వెంకను పక్షీంద్రుడు వాణి పొంతను ధను కౌముదకి శంఖ చక్ర నికాయంబును నారదుండు
రజనీకాంతుండుదా వచ్చిరి వయ్యన వైకుంఠపురంబున కలుగు వారలు ఆబాల గోపాలమున్. కాబట్టి అతని వెంట లక్ష్మీదేవి బయలుదేరి, సిరి అంటే లక్ష్మీదేవి, ఆ లక్ష్మి వెంటను లక్ష్మీదేవి ఎప్పుడైతే బయలుదేరిందో అక్కడ ఉండే వాళ్ళందరూ అవరోధ వ్రాతము, అక్కడ ఉన్న బంధువులు మిత్రులందరూ కూడా, వ్రాతం అంటే ఇక్కడ సమూహాన్ని కూడా చెప్పుకోవచ్చు. దాని వెనుకన్ పక్షీంద్రుడు వెంబడే గరుత్మంతుడు బయలుదేరాడు. ఇక్కడ పక్షి ప్లస్ ఇంద్రుడు, పక్షీంద్రుడు సభను చేశాను. వాణి పొంతను ధనుహు, ఎప్పుడైతే పక్షీంద్రుడు బయలుదేరాడో వెంబడే ధనుహు, కౌమోదకి, ఇక్కడ ధనుహు కౌమోదకి విసర్గ సన్ని మొన్న చెప్పుకున్నాం మనం. విసర్గకు క ఖ ప ఫ ఈ నాలుగిట్లో ఏది పరమైన విసర్గకు మార్పు లేదు, విసర్గ అలాగే ఉంటుంది. అలాగే శంఖము, చక్రము, నికాయమున్ సమూహం అంటే ధనుస్సు, పక్షేంద్రుడు, పరివారము, తర్వాత స్థితి, వీళ్ళంతా అక్కడుండే నికాయము, ఆ సమూహం అంతా కూడా బయలుదేరారు. ఇంకా కొంతమంది బయలుదేరారు. నారదుండు, రజనీకాంతుండు తా వచ్చిరి కొయ్యన వేగంగా, చాలా వేగంగా, వైకుంఠపురంబునన్ కలుగువారలంతా అని చెబుతూ, ఎవరెవరు అని చెప్పకుండా కవులు చాలా చమత్కారకంగా ఒక పదాన్ని వాడాడు ఇక్కడ కవి గారు. ఆబాల గోపాలమన్. ఇక్కడ ఆ అనే శబ్దానికి ఆ బాల గోపాలము, వరకు అని ఆ అనేది ఆ అనే ఆ ఒక్క పదము వరకు అనే అర్థాన్ని ఇస్తుంది. బాలుర నుండి గోపాలుర వరకు, చిన్న పిల్లల నుంచి గోవులను కాసేటటువంటి యువకుల వరకు అని వరకు అనే అర్థం చెప్తుంది. ఆజానుబాహువులు అంటుంటారు. జానువుల వరకు బాహువులు ఉన్నవాడు, జానువుల వరకు. కాబట్టి ఆ జాను అంటే జానువుల వరకు అని, బాహువులు ఉన్నవాడిని ఆజానుబాహువులు అంటారు. కాబట్టి ఆ అనే శబ్దానికి ఇంత అర్థం ఉంది. తర్వాత ఆబాల గోపాలమును అందరు అక్కడికి అతన్ని వెంబడి ఆ వైకుంఠపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా బయలుదేరి వెళ్ళారు. ఇది ఒక క్రమ పద్ధతిలో ఒకరి తర్వాత ఒకరు బయలుదేరారు. తన వెంటన్ సిరి లచ్చి వెంటన్ అవరోధ వ్రాతమున్, దాని వెంకన్ పక్షీంద్రుడు వాణి పొంతను ధనుహు కౌమోదకి, శంఖ చక్ర నికాయంబును నారదుండు రజనీకాంతుండు తా వచ్చిరి వయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారలు ఆబాల గోపాలము. కాబట్టి ఇందులో మనకు పక్షీంద్రుడు అనేది పక్షి ప్లస్ ఇంద్రుడు, పక్షీంద్రుడు సవన చేసింది. ధనుహు కౌమోదకి, ధనుహు ప్లస్ కౌమోదకి, ధనుహు కౌమోదకి విసర్గ సంధి. శంఖ చక్రములు అన్నప్పుడు ద్వంద్వ సమాసం. తర్వాత ఇది మనకున్న సందులు. ప్రతిపదార్థాలు చెప్పుకున్నాం, సందులు చెప్పుకున్నాం. మరి ఈ పద్యము మత్స్యేప పద్యం. మత్స్యేప పద్యంలో మనకు తెలుసు సధ రణ మాయావ అనే గణాలు వస్తాయి. మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. 14వ అక్షరానికి యతిమైత్రి చెల్లుతుంది. ప్రాస నియమం ఉంటుంది. ఇది మత్స్యేప పద్య లక్షణాలు. సధ రణ మయవ అనే గణాలు వస్తాయి. తాన వెన్ త లఘువు, న లఘువు, వెన్ గురు. లఘువు గురువు అంటే మొదటి 3 అక్షరాలను బట్టి అందుకే పెద్దవాళ్ళు చాలా ఛందస్సుతో చక్కగా పరిచయం ఉన్న వాళ్ళు
పద్యాలతో పరిచయం ఉన్న వాళ్ళు వెంబడే పద్యం చదువుతుంటేనే ఆ పద్యం ఏదో గుర్తుపడతారు. మొదటి 3 అక్షరాలను బట్టి తప్పకుండా మనం ఏ పద్యమో గుర్తుపట్టవచ్చు. సగనం వచ్చింది మొదట, సవర్ణమయవ, మత్యభం అంతే. మసజస తతగా వచ్చింది, మా వచ్చింది, మసజస తతగా వచ్చింది, శార్దూల. కాబట్టి 3 లఘువులు వచ్చాయి. నజనం, నగనం, నజభజ జజర, చంపకమాల. మొదట భా వచ్చింది, భరణభరవ, భా వచ్చింది, ఉత్పలమాల. అలా మొదట ఒక గురువు, ఒక 2 లఘువులు వస్తే భగనం. ఉదాహరణకు కావున ఉంది, కావున అనేది కా దీర్ఘం ఉంది, ఊ ఉంది, నా ఉంది. కావున అనే పద్యంతో ఒకవేళ ప్రారంభమైందంటే అది తప్పకుండా మనకు భగనం ఉంటుంది. అలాగే నన్నయ్య గారి పద్యం సారమతి అన్నాం, సారమ ఇది వరకు తీసుకుంటే అది గురువు, లఘువు, లఘు. కాబట్టి ఇది భగనం వచ్చింది కాబట్టి ఉత్పలమాల పద్యం అని చక్కగా చెప్పవచ్చు అన్నమాట. కాబట్టి పద్యాలు చదివేటప్పుడే మనం ఆ మొదటి 3 అక్షరాలను బట్టి అదే పద్యము కూడా గుర్తించవచ్చు. కాబట్టి ఇది మత్యప పద్యం. సవర్ణమయం అనే గణాలు వచ్చాయి. మొత్తం 20 అక్షరాలు ఉంటాయి. 14 అక్షరానికి ఎతిమైతం చెల్లి. కాబట్టి మళ్ళొకసారి పద్యాన్ని చదువుకున్న తర్వాత ఇందులో మనకు సందర్భ సహితాలుగా చెప్పాలంటే లచ్చి వెంట అవరోధ వ్రాతమును, వాని పొంతను ధనుకొముది, వైకుంఠపురమునన్ కలుగు వారలు ఆబాల గోపాలమును. కొన్ని మార్లు కొందరు కలుగువారలు ఆబాల గోపాలమునని కూడా చిన్నగా కూడా ఇవ్వచ్చు. మరి ప్రతిపదార్థాలు చెప్పుకున్నాం, సందులు సమాసాలు చెప్పుకున్నాం, సందర్భ సహిత వాక్యాలు చెప్పుకున్నాం. తర్వాత ఈ పద్య పరిచయం కూడా మనం తప్పకుండా మర్చిపోకుండా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతి పదార్థాలకు వచ్చిన పద్యానికైనా లేక సందర్భ సహితాలు వచ్చినప్పుడైనా ప్రతిపదార్థాలకు వచ్చినప్పుడు ఈ పద్యము ఆంధ్ర మహాభాగవతము 8వ స్కందంలోని గజేంద్ర మోక్షం అనే పాఠ్యభాగం నుంచి గ్రహించబడింది. కవి పోతన గారని చెప్పాలి, పరిచయం తప్పకుండా చెప్పాలి. అలాగే సందర్భం, కవి ఏ సందర్భంలో ఈ పద్యం చెప్పాడు అంటే విష్ణువు గజేంద్రుని రక్షించడానికి వెళ్తున్నప్పుడు తన యొక్క అంటే లక్ష్మీదేవికి ఎవరికి చెప్పకుండా బయలుదేరాడని చెప్పుకున్నాం ముందు పద్యంలో. అతనితో పాటుగా వీళ్ళందరూ బయలుదేరారు. లక్ష్మి వెంబడి అవరోధ వ్రాతం, గరుత్మంతుడు అని వరుస క్రమంలో గదా మరియు ధనుస్సు అన్ని శంఖము, చక్రము ఇవన్నీ బయలుదేరాయని చెప్పి ఒక క్రమ పద్ధతిలో చెప్పడం జరిగింది. అది ఆ సందర్భంలో. అందుకే అంటే గజేంద్రుణ్ణి రక్షించడానికి వెళ్ళిన విష్ణువు వెంబడి మిగతా వాళ్ళు బయలుదేరిన సందర్భంలో ఉంది అని చెప్పి చాలు. కాబట్టి ఇది సందర్భం. ఆ తర్వాత మనం ప్రతి పదాన్ని తన అంటే విష్ణువు, వెంటన్, వెంబడి, సిరి, లక్ష్మీదేవి ఇలా ప్రతి పదాన్ని మనం ఒకవేళ విడదీసుకోగలిగితే, ప్రతి పదానికి మనం అర్థం రాసుకోగలిగితే చక్కగా భావం ఉంటుంది. అలాగే దాన్ని మనం వివరంగా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా పదాలు విడదీసేటప్పుడు మనకు సందులు సులభంగా దొరుకుతాయి. పక్షి ప్లస్ ఇంద్రుడు, వాటి పక్షి అలాగ రాయాలి, ఇంద్రుడు అలాగ రాయాలి. లేకపోతే ముందుగానే పక్షి ప్లస్ ఇంద్రుడు అని రాసి అక్కడ గుణ సంధ్యాన్ని రాసుకున్నాం, సవర్ణదీర్ఘ సంధ్యాన్ని రాసుకున్నప్పటికీ రాయకపోతే మరి కింద రాసుకోవచ్చు, లేకపోతే కవితా విశేషాలు రాసుకోవచ్చు. పక్షి అంటే పక్షులు, పక్షములు కలవి అని, రెక్కలు ఉన్నవి, వాటికి రాజు. ఇంద్రుడు అంటే రాజు, వాటి పక్షులకు రాజు అంటే గరుత్మంతుడు. ఇలా రాసినప్పుడు ఆ పదాలు విడదీసినప్పుడు రెండు కలిసి ఉంది కాబట్టి ఇక్కడ సంధి ఉంది. మరి ఎలా సంధి, ఏ సంధి ఉంది అన్నప్పుడు ఈ కలిసి ఈ అయినాయి. అంటే ఆయిరులు అనే సవర్ణములకు అవే అచ్చులు సవర్ణాలు పరంబైనప్పుడు, ఆయువులకు సవర్ణములు పరంబైనప్పుడు వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుందనే సూత్రం ద్వారా
ఇది సవర్ణ దీర్ఘ సంధి అని మనం గుర్తుపట్టవచ్చు. అట్లా పదాలను విడదీయడం వల్ల అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి. ఒకటేంది, పక్షి అంటే అందరికీ తెలుసు. పక్షీంద్రుడు అంటే కొందరికి అనుమానం రావచ్చు, ఇదే శబ్దము, దానికి అర్థం రాయలేదు. కానీ పక్షి రాస్తే, తర్వాత ఇంద్రుడు అని రాస్తే, ఇంద్రుడు ఇక్కడ కొంచెం చిన్నగా ఏంటంటే దేవతలకు రాజు ఇంద్రుడు. కానీ ఇంద్రుడు అనే శబ్దానికి రాజు అనే అర్థం చాలా బాగా మనకు రూఢిలో ఉంది. కాబట్టి పక్షులకు రాజు, ఆయన దేవతలకు రాజు కాబట్టి ఆయన ఇంద్రుడు. కాబట్టి ఇక్కడ పక్షులకు ఇంద్రుడు అంటే రాజు ఎవరంటే పక్షీంద్రుడు, గరుత్మంతుడు అని రాసుకోవచ్చు. అంటే పదాలను విడదీయడం వల్ల ఇంత చక్కగా మనకు సులభమైనటువంటి మార్గం ఉందన్నమాట. కాబట్టి అలాగే ధనుహు కౌముది, ఇక్కడ విసర్గ ఉంది. రెండు పదాలు కలిసితోన విసర్గ ఉంది. ధనుహు ప్లస్ కౌముది. విసర్గ సంధి సూత్రాల్లో ఒకటి ఏంటంటే విసర్గకు క ఖ ప తాలు పరం అయితే విసర్గకు మార్పు లేదు. ఇది సూత్రం. అంటే విసర్గ సంధికి 4 సూత్రాలు ఉన్నాయి, అందులో ఇది ఒకటి. కాబట్టి విసర్గకు కాపరమైంది కాబట్టి విసర్గకు మార్పు ఉండదు. విసర్గ అలాగే ఉంటుంది. శంఖచక్రాలు, ఇది ద్వంద్వ సమాసం. ఇట్లా మనం పదాలను విడదీయడం వల్ల సులభంగా మనం పదాలకు అర్థాలు రాయొచ్చు, సందులు కనుక్కోవచ్చు, సమాసాలు కూడా కనుక్కోవచ్చు. కాబట్టి పదాలను విడదీయడం అనేది చాలా మనకు ఉన్నటువంటి మంచి అలవాటు. దాన్ని మనం పదాలను మళ్ళీ కలిపినప్పుడు సందులు సమాసాలు ఏర్పడతాయి. అక్కడ జరిగే మార్పులను బట్టి అది ఏ సందో ఏ సమాసమో తెలుసుకోవచ్చు. తదనంతరంగా ఆ తర్వాత ముఖారవింద మకరంద బిందు సందోహ పరిస్యందమానంద దింబిందుగా యగు ఆ ఇందిరాదేవి గోవింద కరారవింద సమాకృష్యమాన సంవాద చేలాంచలమైపోవచ్చు. ముఖారవింద మకరంద బిందు సందోహ. ఇక్కడ పదాలన్నీ ఒకసారి మళ్ళీ చదువుతాను. అక్కడ ఒక మంచి అలంకారం. ముఖార వింద సున్నాతో కూడిన దకారం, మకరంద సున్నాతో కూడిన దకారం, బిందు సందోహ, పరిస్యంద మానంద, ఇందిందిర యగు అయ్యిందిరాదేవి గోవింద కరారవింద. ఇలా సున్నాతో కూడిన దకారము చాలాసార్లు వచ్చింది. దీన్ని మనం వృత్యానుప్రాస అలంకారం అంటాం. తదనంతరంబ ముఖ అరవింద, అరవిందము అంటే ముఖం, ముఖ ప్లస్ అరవింద, ముఖ అరవింద. మకరంద బిందు సందోహ, మకరందం అంటే తేనె, బిందువులు అంటే చుక్కలు, సందోహ. పరిస్యందమానంద, పరిస్యంద, పరిస్యంద, పరిస్యందము ఆనంద, పరిస్యందమానంద. ఇందిర, ఇందిందిర అంటే ఆ ముఖంలో చాలా సంతోషం ఉన్నది, తన భర్త వెంబడి వెళ్తున్నాడు అనేది ఉన్నప్పటికీ కూడా ఆ ఇందిరాదేవి, ఆ లక్ష్మీదేవి గోవింద కరారవింద సమాకృష్య అంటే గోవిందుని చేయి పట్టుకోవాలనే ఒక తలంపుతోన వెళ్తూ తన చేలాంచలమై పొంగుచుని, పొంగుతో పాటు అలాగే వెళ్తున్నది. అంటే అతడు పొంగు వదలలేదని మనం ముందు చెప్పుకున్నాం. తన వేంచేయు పదంబు పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో మృచ్చుల్ ముచ్చిలించిరో కలుల్ వేద ప్రపంచంబులున్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెనో భక్తులంగని చక్రాయుధుండేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్. ఒకసారి లక్ష్మీదేవికి ఒక సందేహం కలిగింది. ఏదైనా అనాథ స్త్రీ జనాలాపన విన్నాడేమో, తను వేంచేయి పదంబు పేర్కొన్నాడు.
తాను ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడు అని ఆమె అనుకుంటున్నది. ఎవరైనా అనాథ స్త్రీ జనాలాపాలు విన్నాడేమో అని. దీంట్లో మనకు ద్రౌపది కానీ అహల్య మొదలైన వాళ్ళ కథలు చెప్పుకోవచ్చు. మృచ్చులు మృచ్చలించిరో కలుల్ వేద ప్రపంచంబులను. వేదాలను మళ్ళీ ఎవరైనా దొంగిలించారేమో మోసగాళ్ళు, నీచులు. ధనుజానీకము దేవతానగరిపై దండెత్తన. రాక్షస సమూహము దేవతానగరి మీద మళ్ళా దండెత్తిందా? భక్తులంగని చక్రాయుధుండేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనులు. ప్రహ్లాదుని హిరణ్యకశ్యపుడు అడిగినట్టుగా ఎక్కడున్నాడు చూపు నీ చక్రాయుధుడు అని ఎవరైనా దుర్జనులు అడిగారేమో ఎవరినైనా అని ఇవన్నీ సందేహాలు కలిగినాయి ఆయన. వాటి పద్యంలో లక్ష్మీదేవికి కలిగిన సందేహాలు ఉన్నాయి. తాను ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడు. తన వేంచేయు పదం పేర్కొన్నాడు. అనాథ స్త్రీ జనాలాపముల్ వినెనో. జన ప్లస్ ఆలాపముల్. అనాథ స్త్రీ జన, అనాథ స్త్రీలైనటువంటి స్త్రీ జనాల యొక్క ఆలాపము. జన ప్లస్ ఆలాపము జనాలాపము సవర్ణ దీర్ఘ సంధి. జనుల యొక్క ఆలాపములు షష్ఠి తత్పురుష సమాసం. కాబట్టి పదాలను విడదీయడం వల్ల మనకి లాభం ఉందన్నమాట. తాను వేయించేయు, తాను ఎక్కడికి వేయించేస్తున్నాడో వెళ్తున్నాడో పదంబు పేర్కొన్నాడు. ఏ ఒక్క మాట కూడా చెప్పాడు, పేర్కొన్నాడు, తెలియజేయడు. అనాథ దిక్కులేని, నాథుడు లేని, అంటే రాజు, భర్త, నాయకుడు ఎవరు కూడా లేని అనాథ. స్త్రీలు, స్త్రీ జనాలు అంటే అందరు స్త్రీలను చాలా మంది. ఆలాపములు వాళ్ళ బాధలు, ఆలాపములు విన్నాడేమో, అందుకే ఇంత తొందరగా వెళ్తున్నాడేమో. మృచ్చిలించిరో కలుల్ వేద ప్రపంచంబులను. మోసగాళ్ళు మళ్ళీ మోసం చేసి మోసంగా కలుల్ నీచులు వేద ప్రపంచంబులను మళ్ళీ ఏమైనా దొంగిలించారేమో. లేక రాక్షస సమూహం, ధనుజ ప్లస్ అనేకము, ధనుజానీకం. ధనుజులు అంటే రాక్షసులు, అనేకం అంటే సమూహం, రాక్షస సమూహం. ఇక్కడ ధనుజ ప్లస్ అనేకము సవర్ణ దీర్ఘ సంధి. ధనుజుల యొక్క అనేకం, ఇక్కడ మళ్ళీ షష్ఠి తత్పురుష సమాసం. కాబట్టి పదాలను విడదీయడం వల్ల సందులు సమాసాలు సులభంగా తెలుస్తాయి. అలాగే ప్రతి పదార్థానికి అర్థం రాసిన వాళ్ళు అవుతాం. కాబట్టి ధనుజ అనేకం, ధనుజ అనేకం. దేవతానగరిపై, దేవతల యొక్క నగరి ఇంద్రలోకం, అక్కడి పైన మళ్ళీ ఎవరైనా దండెత్తారేమో. భక్తులను విష్ణు యొక్క భక్తులను చూసి చక్రాయుధునుండు ఏడి చూపుమని, అంటే ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు అడిగాడు, ఎక్కడున్నాడు నీ దేవుడు. కాబట్టి అట్లా ఎవరైనా అడిగారేమో, అందుకే వెళ్తున్నాడేమో. ధిక్కరించిరో దుర్జనులు, కాబట్టి ఎవరైనా దుర్జనులు ధిక్కరించి మాట్లాడారేమో, వాళ్ళ కొరకు వెళ్తున్నాడేమో అని చెప్పారు. కాబట్టి ఇట్లా పదాలను విడదీస్తే ప్రతిపదార్థాలు అవుతాయి. ఇవన్నీ కలిపితే మళ్ళీ ఈ అర్థాలన్నీ, జవాబులన్నీ, అర్థాలన్నీ ఒక దగ్గర వేస్తే భావం అవుతుంది. తర్వాత ఈ పద్యం కూడా మనకు మత్తేబ పద్యం. మత్త ప్లస్ ఇబము మత్తేబము. ఇక్కడ కూడా గుణసంధి ఉంది పేరులో కూడా. కాబట్టి ఒకసారి మళ్ళీ మనం ఈ పద్యంలో సందర్భ సహితాలు చూసుకుంటే, చక్రాయుధుడేడి చూపుడని ధిక్కారించురో దుర్జనులు. మృచ్చలించిరో కలుల్ వేద ప్రపంచంబులను. ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెన. ఇలా ఇవన్నీ కూడా అనాథ స్త్రీ జనాలాపములు వినెను. ఈ పద్యంలో ఇవన్నీ మనకు ప్రతి సందర్భ సహితాలుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సందర్భ సహిత వచ్చినప్పుడు కూడా మనం చక్కగా వాటి పరిచయం చేయాలి. ఈ పాదము
ఏ పాఠ్య భాగంలో నుంచి తీసుకోవాలి? గజేంద్ర మోక్షం, అష్టమ స్కందం గజేంద్ర మోక్షం, మహాభాగవతంలోని అష్టమ స్కందం గజేంద్ర మోక్షం అనే పాఠ్య భాగంలో నుంచి తీసుకోబడింది. కవి బమ్మెర పోతన్న. సందర్భం ఏమిటి అంటే లక్ష్మీదేవికి కలిగిన సందేహంలో ఇది రాసి అప్పుడు సమన్వయం చేయాలి. ఇది మనం ప్రతి సందర్భ సహిత వాక్యాలకు చేసుకోదగిన. కాబట్టి మళ్ళీ ఒకసారి మనం పద్యాన్ని చదువుకుంటాం. తన వేయించేయు పదము పేర్కొనడు అనాథ స్త్రీ జనాలాపముల్ వినెను మృత్యుల్ మృచ్చలించిరో కలుల్ వేద ప్రపంచంబులన్ ధనుజానీకము దేవతా నగరిపై దండెత్తెను భక్తులంగని చక్రాయుధుండేడి చూపుడని ధిక్కారించిరో దుర్జనుల్ అని వితర్కింపుచు తనలోనే తాను గొప్పగా తర్కం చేసుకుంటున్నది లక్ష్మీదేవి. అలా తర్కం చేసుకుంటున్న లక్ష్మీదేవి మనఃస్థితిని, మానసిక పరిస్థితిని అద్భుతమైన పద్యంలో చెప్పాడు పోతన్న గారు. ఈ పద్యం చాలా మంచి వృత్యానుప్రాస అలంకారంలో చెప్పాడు. కవిత్వము దానికి మళ్ళీ అలంకారం జోడైతే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఈ కవిత్వానికి ఈ అలంకారం, ఈ పద్యము చాలా అద్భుతమైనటువంటి పద్యం. దీన్ని ఒక మంచి ఈ భావాన్ని అంతా ఒక చిత్రంగా గీస్తే అద్భుతంగా మంచి భావచిత్రణ ఏర్పడుతుంది. కాబట్టి తనలో వితర్కం చేసుకున్న లక్ష్మీదేవి మానసిక పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది అంటే అడిగెదనన్ని కటుబడి జను అడిగిన తను మొగడు నుడుగడని నడయుడుగున్ వెడ వెడ సిడి ముడి తడబడ అడుగిడు అడుగిడదు జడిమ అడుగిడు నెడలం. నకార డకారాలతో కూడిన మంచి వృత్యానుప్రాసాలు అంటారు. కాబట్టి పద్యాన్ని బాగా నోటికి వస్తే ఎంత వేగంగానైనా చదవచ్చు. అప్పుడు వినడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మిత్రులతో ఇలాంటి ఆనందాన్ని పంచుకోవచ్చు. అడిగెదనని కడుబడి జను అడిగిన తను మొగటు నుడగడని నడయుడుగును బడిబడి సిడిముడి తడబడ అడుగుడు అడిగిడదు జడిమో అడిగిడు నెడల. ఇలా పద్యం బాగా వచ్చిన వాళ్ళు అద్భుతంగా పాడవచ్చు. ఈ పదాలను తీసుకుంటే ఇక లక్ష్మీదేవి పరిస్థితి ఎలా ఉందంటే అడిగేదనని భర్తను ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంతకుముందు ఆమెకు వచ్చిన సందేహం అనాథసి ఎవరైనా స్త్రీ జనాలాపమిన్నా ఎవరైనా వేద ప్రపంచాలను అంటే సమూహాన్ని ఎవరైనా మోసం చేసి దొంగిలించారా, లేక రాక్షసుల సమూహం దేవతాలోకం మీద దండెత్తిందా, ఎవరైనా భక్తులను పీడించి నీవెక్కడున్నావు అని అడుగుతున్నారా అని ముందుగా ఏవైతే అనుమానాలు వచ్చాయో కాబట్టి ఎక్కడికి వెళ్తున్నావు అని అడగాలనుకున్నది. అడిగేదానని కడుబడి జనం, చాలా కడు అంటే చాలా, బడి అంటే వేగం, అడిగేదానని కడుబడి జనం అడగాలనుకుని చాలా వేగంగా వెళ్తున్నది. భర్త ముందు వెళ్తున్నాడు, ఈమె అతన్ని అనుసరించలేకపోతున్నది. కానీ ఇప్పుడు తన మనసులో కలిగిన భావాన్ని అడగాలని కడు వేగంగా బయలుదేరి, కానీ అడిగిన తను మగుడ నుడగడని నడయుడుగు, కానీ తన భర్త అడిగితే కూడా చెప్పడని మళ్ళా కాస్త మెల్లగా అడుగులు వెనక్కి వేస్తాను. అడిగిన తను మగుడ తన భర్త నుడవడని చెప్పడని నడయుడుగు నడక ఆపేస్తుంది. ఇలా వెళ్తున్న ఆమె మనస్సు ఎంత వేగంగా ఉందో, ఆమె నడక ఎంత వేగంగా ఉందో చెప్పడానికి ఇది చక్కని 3వ పాదంలో వేడ వేడ సిడి ముడి తడబడ. ఆమె వేగానికి, ఆమె నడకకు, ఆమె మనస్సు యొక్క వేగానికి ఉదాహరణ ఇక్కడ. అంటే సిగముడి తడబడుతున్నది అంట, సిగముడి ఊసిపోతున్నది మళ్ళీ కట్టుకుంటున్నది. అంటే
అంత వేగంగా ఆమె ప్రయాణం చేస్తున్నదని, ఆమె మనసు అంత వేగంగా ఉన్నదని, అంత తర్కిస్తున్నది ఆమె అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అడుగిడు అడుగిడదు జడిమ అడుగుడు నెడల. అడుగు వేస్తున్నది, అడుగు తీస్తున్నది ఆ లక్ష్మీదేవి. ఈ విధంగా ఈ పద్యంలో లక్ష్మీదేవి యొక్క మనస్సును అద్భుతమైన పదజాలంతో, నృత్యానుప్రాస అలంకారంతో, ఒక చక్కటి భావచిత్రణను, అంటే ఈ పద్యం చదువుతున్నప్పుడు నిజంగా మన కళ్ళ ముందు లక్ష్మీదేవి అలా వెళ్ళడం, మళ్ళీ వెనక్కి రావడం, అడగాలనుకోండి చాలా వేగంగా వెళ్ళడం, అడిగిన భర్త చెప్పడం వెనక్కి రావడం, ఈ అలా వెళ్తున్నటువంటి ఆ వేగంలో సిగముడి తడబడడం, అడుగేయడం, అడుగు తీయడం, ఇదంతా కూడా మనకు ఒక బొమ్మలాగా కనిపిస్తుంది. అలా కనబడినప్పుడే నిజంగా నేను అందుకే ఇది ఎక్కడైనా వ్యక్తిత్వ వికాసాల్లో చెప్తుంటాను నేను. మనం చదివిన విషయం మనకు కనబడాలి. మనం ఒక పద్యం నేర్చుకుంటే ఆ పద్యం చదివేటప్పుడు అది మన కంటికి ఎదురుగా కనబడాలి. ఇంకా నీకు ఎప్పుడు జన్మలో మర్చిపోలేము, బాగా జ్ఞాపకం ఉంటుంది. అలాగే ఇతరులకు అంటే ఇలా ఇంత ఖచ్చితంగా ఉండాలంటే మనం పద్యం బాగా నేర్చుకోవాలి, మనం బాగా చదవాలి, ఇతరులకు చదివి చెప్పాలి. అప్పుడు అది మనకు చాలా గట్టిగా నాటుకొని పోతుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం నిద్రలో లేపినా కూడా ఈ పద్యం పలానా పద్యం చదవంటే చదవగలుగుతాం. కాబట్టి మనం నేర్చుకునే విషయం పద్యమే కాదు, ఏవైనా నిర్వచనాలు కావచ్చు. నేను ఎప్పుడో కెమిస్ట్రీలో నేర్చుకున్న ఒక నిర్వచనం నాకు ఇప్పటికీ బాగా కంటికి కనిపిస్తుంది. ఏదైనా ఒక పదార్థము రసాయనిక చర్యలో పాల్గొని రసాయనికంగా, భౌతికంగా తాను ఎటువంటి మార్పు చెందకుండా ఉండి రసాయనిక చర్య వేగాన్ని పెంపొందింపజేసేయడానికి ఉపయోగపడేది ఉత్ప్రేరకం. ఉదాహరణకు మాంగనీస్ డయాక్సైడ్. అంటే నేను ఈ నిర్వచనం చదివేటప్పుడు నాకు ఆ పదాలు ముందు కనబడతాయి. కాబట్టి ఇట్లా మనం ఏ నిర్వచనమైనా, ఏ పద్యమైనా నేర్చుకునడం అలా నేర్చుకోవాలి. మనం చెప్పేటప్పుడు అవి మనకు కనబడగలగాలి. అప్పుడు అద్భుతమైన వ్యక్తులుగా తయారవుతారు. జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నాలు చేయాలని నేను వ్యక్తిత్వ వికాస తరగతులు చెప్తుంటాను. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి. చక్కగా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే మంచిది. బట్ అడిగేదనని కడుబడి జన అడిగిన తన్నమ్మ కూడా నుడవడని నడయుడు బడి బడి సిడి ముడి తడబడ అడుగిడు అడుగిడదు జడిమ అడుగిడు నెడలని. అంటే చదివేటప్పుడు కూడా మనం ఆ పద్ధతిలో అడిగేదనని కడుబడి జన అడిగిన తన మగడు నుడవడని నడయుడు బడి బడి సిడిముడి తడబడ అడుగిడు అడుగిడదు జడిమ అడుగిడు నెడలని. ఇక్కడ చదివేటప్పుడు కూడా ఆమె ఎలా వెళ్తున్నది, మళ్ళీ ఎలా వెనక్కి వస్తున్నదో కూడా మనం చెప్పవచ్చు. చదివే పద్యం పాడే విధానంలో కూడా ఆమె మానసిక పరిస్థితి మనం వివరించవచ్చు. కాబట్టి పద్యం అందరూ చాలా మటుకు నేను నేర్పుతుంటాను తరగతి గదిలో. మీరు కూడా నేర్చుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనం మరొక పద్యం చదువుకుందాం. విను వీథించను దేరగాంచి గాంచిరి అమరుల్ విష్ణుని సురారాది జీవన సంపత్తి నిరాకరిష్ణు కరుణావర్ధిష్ణు యోగీంద్ర వృద్వన వర్ధిష్ణు సహిష్ణు భక్త జన బృంద ప్రభవాలంకరిష్ణు నవోఢోల్లస ఇందిరా పరిచరిష్ణున్ విష్ణున్ రోచిష్ణున్. తీసుకున్న సంయుక్తాక్షరాలు 1, 2. చాలా మంది ప్రాసాక్షరాల దగ్గర ఇలాంటి ప్రయత్నాలు చేస్తారు. కానీ పోతన్న గారు ఇక్కడ అద్భుతంగా విష్ణు, నిరాకరిష్ణు, కరుణావర్ధిష్ణు, రుద్వన వర్ధిష్ణు, సహిష్ణు, ప్రాభవాలంకరిష్ణు, పరిచరిష్ణున్, జిష్ణున్, రోచిష్ణున్. ఇలా ఈ పద్యంలో మళ్ళీ మనకు వృత్యానుప్రాస అలంకారం. ఒకసారి మనం వృత్యానుప్రాస అలంకారానికి నిర్వచనం చెప్పుకుంటే ఒకే హల్లు 2 కంటే ఎక్కువ సార్లుగా ఆవృతమైతే అది మనకు వృత్యానుప్రాస అలంకారం అని అర్థం.
వృత్యానుప్రాస అలంకారం శబ్దాలంకారాల్లో వస్తుంది. శబ్దాలంకారాలు మొత్తం మనకు 6. అందులో మొదటిదే వృత్యానుప్రాస అలంకారం. కాబట్టి ఒకే హల్లు అనేక మాళ్ళు ఆవృతమైతే దానిని వృత్యానుప్రాస అలంకారం అంటారు. మరి రెండవదే అంత్యానుప్రాసం. ఇక్కడ హల్లు కాదు, పదాలు. పాదం యొక్క ఆదిలో కానీ అంతంలో కానీ, ముఖ్యంగా అంతంలో, పాదాంతంలో. కాబట్టి అంత్యానుప్రాస అంటాం. ఒకే పదం మళ్ళీ మళ్ళీ ఆవృతమైనప్పుడు దానిని అంత్యానుప్రాస అలంకారం అంటారు. అలాగే ఛేకానుప్రాసం, లాటానుప్రాసం, ముక్త పదగ్రస్త అలంకారం మరియు ఇంకొక వృత్యానుప్రాస, అంత్యానుప్రాస, ఛేకానుప్రాస, లాటానుప్రాస, యమకము, ముక్త పదగ్రస్త. ఈ 6 శబ్దాలంకారాలుగా చెప్పబడతాయి. కాబట్టి శబ్దాలను బట్టి గుర్తించేవి శబ్దాలంకారాలు. అర్థాలంకారాలు 100ల పైగా ఉన్నాయి. అర్థాన్ని బట్టి గుర్తించేవి అర్థాలంకారాలు. కాబట్టి ఈ పద్యంలో మనకు ఉండేటటువంటి ఒక అక్షరాన్ని మళ్ళీ మళ్ళీ విష్ణు అనే చెప్పి, అంటే షకారము, కొమ్ము, అణ, మంచి పదము. ఆ పదాలను మళ్ళీ మళ్ళీ మనకు వాడడం అనేది మనం చూస్తాం. దీన్ని మనం ఈ పద్యాన్ని మళ్ళీ ఒక్కసారిగా చదువుకునేటప్పుడు, అంటే అలంకారాలతో కూడుకొని వచ్చినప్పుడు ఎంత హాయిగా ఉంటుందని చెప్తే ఆ చదవడంలో మనకు తెలుస్తుంది అనమాట. ఆ పదం, ఆ పద్యం చదివేటప్పుడు ఆ పదాలు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది కూడా మధ్యప పద్యం. దీన్ని మనం ఇంతటితో మనం ఒక్కసారి కథ వెనక్కి వెళ్ళినట్లయితే, గజేంద్రుడు తన పరివారంతో కలిసి వనవిహారం చేశాడు. బాగా తిరిగాడు, అలసిపోయాడు. ఒక సరస్సులోకి వెళ్ళాడు. సరస్సంతా అల్లోలంగా చేసేటట్టుగా చక్కగా జలకాలు ఆడాడు. కానీ అంతలో ఒక మొసలి గజేంద్రుడిని పట్టుకున్నది. అప్పుడు ఆ మకరముతో, మొసలితో చాలా కాలం యుద్ధం చేశాడు. కానీ తన బలము యొక్క తన బలం మీద ఉన్న నమ్మకంతో అప్పుడు విష్ణువు గుర్తు రాలేదు, ఎవరు గుర్తు రాలేదు. కానీ చాలా కాలం తర్వాత యుద్ధం జరుగుతున్నప్పుడు చివరికి భగవంతుడు గుర్తుకొచ్చాడు. కలడందురు దీనులేడ కనులందురు అని భగవంతుడు నువ్వు ఎక్కడున్నావని, కాబట్టి నా పాలిట నువ్వు రావాలని అనేక రకాలుగా ప్రార్థించాడు. ప్రార్థిస్తూ నాలో బలం ఇంత కూడా లేదు, లావొక్కింతయి లేదు, ధైర్యం అంతా విలోలమైంది, ప్రాణాలు ఎక్కడుండాలో అక్కడ లేవు, మూర్ఛలు వస్తున్నాయి, నా శరీరం అంతా అలసిపోయింది, నాకు శ్రమ అవుతున్నది, ఇక నీవే తప్ప నితప్పరం బెరుగా నాకు ఎవరు తెలియదు, మన్నింపదగు, నన్ను మన్నించును, నేను మొదటనే నిన్ను ప్రార్థించలేదు, దీనుని రావే ఈశ్వర, కావవే వరద, నన్ను సంరక్షింపు భద్రాత్మక అని. కాబట్టి వినుదట జీవుల మాటలు, చనునట చదరాని చోట్ల, ఎక్కడెక్కడో వెళ్ళి రక్షిస్తావట, మరి నన్నెందుకు రక్షించడం లేదు? ఓ కమలాప్త, ఓ వరద, ప్రతిపక్ష విపక్ష దూర, అన్ని రకాల పేర్లతో ప్రార్థించాడు. విశ్వమయత లేని విని ఊరక ఉండి, కాబట్టి నువ్వు విన్నప్పటికీ కూడా ఊరకే ఉన్నావా, ఎందుకు రావడం లేదు అని బాగా బాధతో అన్నాడు. ఆ సమయంలో విష్ణువు వైకుంఠపురంలో నగరిలో ఆమూల సౌధంలో ఉన్నాడు. ఒక మంచి శృంగారవరంలో, మంచి చంద్రుని యొక్క వెన్నెలలో పడుతున్నటువంటి శిలల మీద, మంచి కమలంల పాన్పు మీద ఉన్నాడు. ఇతని మొర విని ఉన్నవాడు ఉన్నట్టుగా బయలుదేరాడు. అప్పుడు సిరికి చెప్పడు, శంఖానికి చక్రానికి ఎవరిని కూడా తీసుకోడు, ఏ పరివారాన్ని కూడా పిలవలేదు, ఉన్నవాడు ఉన్నట్టుగా బయలుదేరాడు. అలా బయలుదేరినటువంటి విష్ణు వెంబడి లక్ష్మీదేవి బయలుదేరింది. ఆమె వెంబడి అక్కడ ఉన్న వాళ్ళందరూ బయలుదేరారు.
గరుత్మంతుడు, ధనువు, కమోలి అందరూ కూడా బయలుదేరి, శంఖ చక్ర నికాయం అందరూ కూడా నారదుడు బయలుదేరారు. అలా తన వేంచేయి పదములు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పడినా, ఎవరైనా అనాథ స్త్రీల యొక్క ఆర్తనాదం విన్నాడో, లేక మృత్యులు మళ్ళీ ఏమైనా వేదాలు దొంగిలించారో, దేవతా నగరిపై రాక్షసులు మళ్ళీ ఏమైనా దండెత్తారేమో అని చెబుతూ సందేహంతోన ఈమె అడుగులు వేస్తూ అడుగులు తీస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనకు వివరించడం జరిగింది. ఈ విధంగా మనం లక్ష్మీదేవి పరిస్థితిని తెలుసుకున్నంత వరకు మనం ఇవాళ పాఠ్య భాగం